మత మార్పిడి అంటే ఒక వార్త వచ్చింది నాకు బాగా నచ్చినటువంటి వార్త సహజంగా నచ్చుతుంది కదా. ఇగో మత మార్పిడులు కొనసాగితే మెజారిటీలు ప్రజలైతారు. అలహాబాద్ హైకోర్టు నిన్న తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది. మనం అవి చూస్తున్నాం కదా, ఏ దేశాలలో దాడులు జరపాలనో 146 సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ ఎజెండా ఒకటే, అందరినీ చంపాలి లేకపోతే మతాలను మార్చాలి, మతాలు మార్చినాక వాళ్ళు కొట్టుకొని సావాలనేటువంటిది. పాకిస్తాను ఒక ఇస్లామిక్ దేశంగా ఉన్నది కదా, మరి ఎందుకు ప్రశాంతంగా లేదు? బంగ్లాదేశ్ ఎందుకు ప్రశాంతంగా లేదు? సిరియాలో, ఇరాన్లో, ఇరాక్లో, పాలస్తీనాలో, లెబనాన్లో, ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలలో, సోమాలియాలో ఎందుకు ప్రశాంతత లేదు? అవి ప్రశాంతమైనటువంటి మతం ఆధారంగా నడుపుతున్నటువంటి దేశాలు కదా. టర్కీలో, ఉజ్బెకిస్తాన్లో, మిగిలినటువంటి దేశాల్లో ఉగ్రవాదులు ఎందుకు మొదలయ్యారు? ఎందుకు ఉగ్రవాదులు వచ్చిర్రు? అక్కడ ఏమి హిందువులు లేరు కదా. ఐసిస్ ఉగ్రవాద సంస్థ హిందువుల ద్వారా నడపలేదు కదా. లష్కర్ ఎ తోయిబా హిందువుల కోసము పుట్టినటువంటిది కాదు కదా. అల్ ఖైదా హిందువుల కోసం పుట్టినటువంటిది కాదు కదా. ఏ దేశంలో హిందువులు ఉగ్రవాదులుగా మారి ఆ దేశంలో ఎక్కడైనా దాడులు చేశారా? ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, బ్రతకడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడైనా హిందువులు ఉగ్రవాదులుగా మారినటువంటి చరిత్ర కానీ సంఘటన కానీ ఎక్కడైనా చూసినామా? ఇగో మత మార్పిడులు కొనసాగితే మెజారిటీలు ప్రజలు మైనార్టీలు అవుతారు. కొంతకాలానికి దేశంలో మెజారిటీ ప్రజలు మైనార్టీలుగా మారతారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. మత సమ్మేళనాల్లో మత మార్పులు జరగకుండా తక్షణమే నిరోధించాల్సి ఉందని అభిప్రాయపడింది. చట్ట వ్యతిరేక మత మార్పిడి నిరోధక నిబంధనల కింద అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్ చెందిన ఒక వ్యక్తికి బెయిల్ నిరాకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం కోసం సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి కొందరిని ఢిల్లీ తీసుకువెళ్లి వారిని క్రైస్తవ మతంలోకి మార్చారంటూ ఆయనపై కేసు నమోదైంది. విచారణ జరిపిన జస్టిస్ అగర్వాల్ ఆయనకు బెయిల్ నిరాకరించారు. ఎస్టీ, ఎస్సీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని చట్ట వ్యతిరేకంగా క్రైస్తవంలోకి మార్చడం యూపీలో అధికంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల హిజాబ్ను నిషేధించిన ముంబైలోని ఎన్జీ ఆచార్య డీకే మరాఠే కాలేజీ తాజాగా టీషర్టులు, చిరిగిపోయిన జీన్స్లను నిషేధిస్తూ మంచి పని చేసిర్రు. ఇదేదో జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం, టీషర్ట్లు వేసుకోవడం గొప్పగా. దరిద్రం ఏంటంటే సాంప్రదాయాన్ని పాటించేటువంటి కుటుంబాలన్నీ కూడా దానికి అడిక్ట్ అయిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం కొత్తగా ఉన్నాం కదా, మారిపోయినటువంటి మనము ఇట్లా మారాలి, అది గొప్పగా అనేటువంటి విషయాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలు, సీరియళ్లలో టీషర్ట్లు, జీన్స్లు వాడు ఇష్టం ఉన్నట్టుగా చినిగిపోయిన వేసుకొస్తే వాడు హీరోగా చూపిస్తారు. సేమ్ ఇది కూడా మత మార్పిడికి సంబంధించి. మళ్ళా ఈ మత మార్పులకు సంబంధించి హిందువులల్లా ఇట్లా కుల వ్యతిరేకత ఉంది, అంటరానితనం ఉంది. హిందువులల్లా బాబాల మీద ఈ బాబా అంతా కూడా ఏది పడుతుంది హూమ్ ఫట్ అని చెప్పేస్తారు. వాళ్ళందరి గురించి మాట్లాడేటువంటి కొన్ని విచిత్రమైనటువంటి సంస్థలు, వైజ్ఞానిక ప్రదర్శన, అజ్ఞాన సంఘాలు, విజ్ఞాన సంఘాలు అని చెప్పినటువంటి వాళ్ళు, వాడెవడో నూనె పెట్టితే కాళ్ళు వస్తాయి, ఇది చెప్తే కళ్ళు వచ్చినాయి, వాడు చెప్తే కాళ్ళు లేచినాయి, చచ్చిపోయినోడు బతికిండని రోజు అనేకమైనటువంటి మాయల మరాఠీలు చేస్తుంటే మన దగ్గర పోయి ఏ ఒక్క అజ్ఞాన సంఘము, విజ్ఞాన సంఘం పోయి వాని గురించి మాట్లాడరు. తాయెత్తులు కట్టేటువంటి దగ్గర రోడ్ల మీద వీడు అందరూ తాయెత్తులు కడుతుంటాడు. వారానికి ఒకసారి కూడా స్నానం చేయనోడు తాయెత్తు కడుతుంటాడు. వారి దగ్గర పోయి ఎప్పుడు విజ్ఞాన సంఘం, అజ్ఞాన సంఘం మాట్లాడరు. ఎందుకంటే కోసి కారం పెడతారు కాబట్టి. హిందువులు అల్కవ దొరికిరు కాబట్టి ఇంట్లో బాబాలు ఉన్నారు, ఇంట్లో వాడున్నాడు, వీడున్నాడు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతుంటారు. ఇది పద్ధతి. ఎందుకంటే ఈ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు చెప్పినాకైనా సరే మారాలి. ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే దేశంలో అందరు చక్కగా ఉంటారు. ఎప్పుడైతే హిందువులు మైనారిటీలుగా మారి మతం మారినటువంటి వాళ్ళు పెరిగినా, లేదంటే ఇంకొకరు పెరిగినా కూడా ఈ దేశం పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా విడిపోవడం అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే కష్టమైనటువంటిది.